నమస్తే K24 న్యూస్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి గారు కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పర్యటన చేపట్టనున్నారు. రేపు జరగనున్న ఈ పర్యటన షెడ్యూల్ వివరాలు వెల్లడించిన చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ కుప్పం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను నారా భువనేశ్వరి గారు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనేది రమారమి 8-9 లక్షల రూపాయల విలువైన మెటీరియల్ని మేడం గారు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళతో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు వాళ్ళ టీచర్స్ తోటి ఇంటరాక్షన్ కార్యక్రమం, అలాగే వాళ్ళకి అభినందనల్ని తెలియజేస్తూ ఉండేటటువంటి కార్యక్రమం ఉంటుంది. ఆ రోజుతోటి 27వ తారీఖు అయిపోతుంది. తర్వాత 21వ తారీఖున మనకి మళ్ళీ 9 నుంచి 10 మధ్య ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అట్లాగే అక్కడి నుంచి తుమ్సి పెద్ద చెరువుకి ఏపీఎస్ఆర్టీసీ బస్సులో మహిళలతో కలిసి ప్రయాణిస్తారు. వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏ విధంగా జరుగుతున్న మేలు, తల్లికి వందనం అయితేనేమి, ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, ఇంకా మహిళలకి ఉచిత బస్సు ద్వారా వాళ్ళకి కలుగుతున్న లబ్ధిని, ఈ అంశాలన్నింటినీ కూడా వాళ్ళతో పంచుకుంటూ, ఆ అనుభవాలు పంచుకుంటూ తుమ్సి చెరువుకి చేరుకుంటారు, పెద్ద చెరువుకి. అక్కడ జలహారతి అనేది చేయడం జరుగుతుంది శాంతిపురం మండలంలో. తర్వాత మళ్ళీ అక్కడ నడింపల్లి విలేజ్లో శాంతిపురం మండలంలో మహిళలతోటి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి, మహిళలకి కావాల్సినటువంటి అవసరాలు, ఇంకేమన్నా ఉన్న అంశాలు కూడా వాళ్ళతో ముఖాముఖి చర్చించి వాటికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేస్తారు. అట్లాగే అక్కడ 1 నుంచి 1:15 మధ్య మనకి శాంతిపురం కెనమాకులపల్లి, శాంతిపురం టు కెనమాకులపల్లి మధ్య ఉన్నటువంటి రోడ్లో ఎవెన్యూ ప్లాంటేషన్, అక్కడ నీడ కోసం చాలా ఒక్కొక్కటి 1200 రూపాయలు పెట్టేసి అక్కడ గ్రామస్తులందరూ కలిసి వాళ్ళ ఊరికి ఆ రోడ్డు బాగుండాలని ఉద్దేశంతో ఎవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమం చేపడుతున్నారు. దాన్ని మేడం గారి చేతుల మీదుగా మొక్కలు నాటేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. తర్వాత నచ్చింది. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి విజిలాపురం చెరువుకి చేరుకొని అక్కడ జలహారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తర్వాత అక్కడి నుంచి బల్ల గ్రామంకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ కూడా ఉమెన్, మరీ ముఖ్యంగా ఎస్సీ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళతో ఒక ఇంటరాక్షన్ కార్యక్రమం, వాళ్ళకి కావాల్సినటువంటి ఈ ప్రభుత్వం తరఫు నుంచి కానీ లేకపోతే ట్రస్ట్ తరఫు నుంచి కానీ కావాల్సిన అంశాలు, అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చర్చించి వాళ్ళతోటి ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. తర్వాత అక్కడి నుంచి మనకి ఇంటరాక్షన్ విత్ ఉమెన్ లీడర్స్, రామకుప్పం మండలానికి సంబంధించినటువంటి గ్రామ మహిళా అధ్యక్షురాలుగా, కార్యదర్శులుగా నియమింపబడ్డ నాయకురాలతో డిస్కస్ చేసి ఆ గ్రామంలో మహిళలకు ఏ విధంగా అండగా నిలబడాలనే విషయం మీద కూడా దిశానిర్దేశం అనేది చేయడం జరుగుతుంది. తర్వాత ఆ రోజు మళ్ళీ 6:30 కల్లా ఇంటికి రావడం జరుగుతుంది. తర్వాత 22వ తారీఖు ఉదయం 9 నుంచి 10 మధ్య మనకి కనకరాచమ్మ టెంపుల్కి, మనందరికీ తెలుసు పెదవెంక దగ్గర ఉన్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన దేవాలయం. గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు ఆ రమారమి 7 కోట్ల రూపాయల నిధులు కూడా ఆ టెంపుల్కి, అక్కడ రిటైనింగ్ వాళ్ళన్నీ కట్టడానికి కూడా శాంక్షన్ చేస్తున్నారు. అక్కడ పాలారు ద్వారా అద్భుతంగా ఈరోజు నీళ్లు సారుగట్టిన చెక్ డ్యామ్ వల్ల నీళ్లు నిలిచి అద్భుతంగా ఉంది. ఆ ప్రాంతాన్ని సందర్శించి గుళ్ళో పూజలు నిర్వహించి అక్కడ అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. అట్లాగే పూజ తర్వాత దాంట్లో బోట్ రైడ్ కూడా అనేది ఆ పాలారు చెక్ డ్యాంలో నిల్వ ఉన్న నీళ్లలో బోట్ రైడ్ కూడా చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని తెలియజేస్తున్నాం. తర్వాత అక్కడి నుంచి మనకి నాయనూరు విలేజ్కి రావడం జరుగుతుంది. అక్కడ కూడా మహిళలతోటి ఇంటరాక్షన్ కార్యక్రమం, వాళ్ళకి ఆ నాయనూరులో ఉన్న మహిళలకు కావాల్సినటువంటి అన్ని అంశాలు, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం పరంగా అట్లాగే ఇంకా ఏమి చేస్తే బాగుంటుంది, అలాగే ట్రస్ట్ తరఫున కూడా ఏమైనా సహాయ సహకారాలు అందించే అంశాల మీద కూడా మేడం అందరితో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. అట్లాగే 1 నుంచి 1:45 మధ్య అక్కడ కంగుండి యువతలున్న పిఎస్ ముఖర్జన్ గారి ఫామ్ హౌస్లో లంచ్ ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత 2 నుంచి 3 మధ్య మళ్ళీ దాసాయకనూరు విలేజ్లో మహిళలతోటి ముఖాముఖి కార్యక్రమం లో పాల్గొంటారు. తర్వాత 3 నుంచి 5 మధ్య ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రోగ్రాం మనకి పిఎస్ మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో జరుగుతుంది. దాంట్లో ఈ తోపుడు బళ్ళు అయితేనేమి, మళ్ళీ ట్రైసైకిల్స్ కానీ, ఇంకా ట్రస్ట్ తరఫున
అందజేసేటటువంటి కార్యక్రమాలు, మిషన్స్ కానీ, కుట్టు మిషన్స్ కానీ, ఇంకా ఎవరైతే ట్రస్ట్ ద్వారా శిక్షణ పొంది దాంట్లో సెలెక్ట్ అయిన 17 మంది డిఎస్సి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సన్మాన కార్యక్రమం కానీ ఇవన్నీ చేసి ఆ రోజుతోటి కార్యక్రమం ముగుస్తుంది. ఇది 4 రోజుల పాటు నారా భువనేశ్వర్ గారి యొక్క షెడ్యూల్ అనేది కుప్పం నియోజకవర్గంలో ప్లాన్ చేయడం జరుగుతుంది. మీడియా సోదరులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని